సృష్టికి మూలం అమ్మ. మాతృత్వం ప్రతి స్త్రీ యొక్క కల. సంతానలేమిలో దంపతులకు ఏర్పడే సమస్యలకు భారతదేశంలోని ద బెస్ట్ ఫెర్టిలిటీ హాస్పిటల్ ఫెర్టినైన్. ఫెర్టినైన్ అంటే సంతానం, ఫెర్టినైన్ అంటే సంతోషం. మరి గతంలో ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు వాడగొడతామని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు 160 సీట్లు గెలుస్తామని చెప్పి ఏంటి పవన్ కళ్యాణ్ గారు వేరే పార్టీ వాళ్ళు మాటలవారండి. వాళ్ళు ఒక నాయకత్వం వహించాలి అంటే ఒక నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలి. అతని రక్త నరాల్లో వెలిగిపోయి ఉన్నది, ఆ రక్త నర కణాల్లో ఉండిపోయినది. జగన్మోహన్ రెడ్డి గారు అది బాధ్యత, ఒక మనసు కలిగి ఉన్న మనసున్న మహారాజు అంటారు. ఈ సినిమా డైలాగులు చెప్తారండి, చాలామంది సినిమా డైలాగ్ చెప్తారు కానీ చేసే వరకు రారు. ఎవరు చెప్పే వరకు డైలాగ్, చేసే వరకు అంటే జగన్ అండి. ఇప్పుడు జనసేన టీడీపీ అని చెప్పి ఇక్కడ మన రాష్ట్రంలో పొత్తులు ఖరారు చేసుకున్నారు, 160 సీట్లు గెలుస్తామని చెప్పన్నారు. ఆ పరిణామం ఎలా ఉండబోద్ది అంటారు? ఇది జనసేన టీడీపీ పొత్తులు అనేవి ఇక్కడ వారసత్వ రాజకీయాలు జరుగుతున్నాయండి. గత 60 సంవత్సరాల్లో ఇక్కడ ఒక ఫ్యామిలీ పరిపాలిస్తూ వచ్చింది, గౌతు ఫ్యామిలీ అని చెప్పేసి. అని వాళ్ళు ఏం డెవలప్ చేశారంటే మీరు చూసి ఉండొచ్చు. ఇక్కడ చేసింది ఏంటంటే వాళ్ళు ఇండివిజువల్గా, వాళ్ళు ఫైనాన్షియల్గా, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ లీడర్స్, వాళ్ళ పోర్ట్ఫోలియో డెవలప్ అయ్యి ఉన్నారు. కానీ పలాస నియోజకవర్గాన్ని ఎక్కడ డెవలప్ చేయడానికి ఏం లేదు. ఈరోజు రమ్మానండి, సెల్ఫీ తీసుకోమనండి. సెల్ఫీ తీసుకోవడానికి మా దగ్గర 200 బెడెడ్ హాస్పిటల్ ఉంది. సెల్ఫీ తీసుకోవడానికి మా దగ్గర 700 కోట్లతో నిర్మించినటువంటి ఉద్దన వాటర్ ప్రాజెక్ట్ ఉంది. సెల్ఫీ తీసుకోవడానికి ఇదిగోండి మాకు 3 రోడ్ల జంక్షన్ ఇందిరాగాంధీ విగ్రహం వరకు మేము ఒక మంచి డబుల్ రోడ్డు నిర్మించుకుంటున్నాం. ఇది చరిత్రాత్మకమైనటువంటి నిర్మాణాలు. అలాగే రమ్మనండి, మూలపేట పోర్టు మీరు మొన్న చూసినట్లయితే మంత్రి అప్పలరాజు గారు మూలపేట పోర్టును సందర్శించారు. ఇటువంటివన్నీ కూడా ఇవన్నీ చరిత్రాత్మకమైనటువంటి నిర్మాణాలండి. అటువంటివి ఏమైనా నిర్మించారా? వీళ్ళు 60 సంవత్సరాల కాల పరిమితిలో ఏమైనా ఈ ప్రాంతాన్ని నిర్మించున్నారా? పోనీ వాళ్ళ టెన్యూర్లో ఎవరైనా ఒక వ్యక్తి ఏమైనా బాగుపడ్డాడు పోని చెప్పండి. అది పక్కన పెడితే ఇప్పుడు మీరు జనసేన టీడీపీ అలయన్స్ ఉంది, ఈ పొత్తుల వల్ల ఏమైనా ఒరిగిందా అని అంటే ఓకే అండి. ఇప్పుడు మనం ఒక ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. టీడీపీ జనసేన పొత్తుల వల్ల లాస్ట్ 2019 ఎలక్షన్లో మనం చూసుకున్నట్లయితే 2019 ఎలక్షన్లో చూసుకున్నట్లయితే ఇండివిజువల్గా పోటీ చేస్తున్నారు జనసేన టీడీపీ. జనసేనకి ఎక్కడ ఎన్ని ఓట్లు వచ్చినాయి ఈ పర్సంటేజ్ మీరు చూడండి. ఈరోజు పోనీ మన శ్రీకాకుళం జిల్లాకి ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తు వల్ల కొన్ని టికెట్స్ ఇవ్వాలి కదా. పొత్తైన తర్వాత 30%, 40% టికెట్స్ ఇవ్వాలి. ఇప్పుడు మా పలాస నియోజకవర్గంలో ఉన్నటువంటి స్థానాల్లో శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీస్ ఎన్నైతే ఉన్నాయో అందులో కనీసం ఒక 3 స్థానాల్లో జనసేనకి టికెట్లు ఇవ్వాలి. జనసేన టికెట్ ఏ ప్రాంతంలో జనసేనకి టికెట్లు ఇస్తారు చెప్పండి? శ్రీకాకుళంలో ఇస్తారా? నర్సనపేటలో ఇస్తారా? టెక్కల్లో ఇస్తారా? పలాసలో ఇస్తారా? ఇచ్చాపురంలో ఇస్తారా? పాతపట్నంలో ఇస్తారా? పోనీ చెప్పమనండి. ఏ ప్రాంతంలో వాళ్ళు ఇప్పుడు టీడీపీలో క్యాండిడేట్స్ని రీప్లేస్ చేస్తూ జనసేన వాళ్ళకి ఎవరికి టికెట్స్ ఇచ్చి గెలిపిస్తారు చెప్పండి? అలా గెలిపిస్తే ఎవరైనా ఇప్పుడు మొన్న పొత్తుల్లో భాగంగా సమావేశాలు పెట్టుకున్నారు, ఆత్మీయ సమావేశాలు అని చెప్పేసి అని జనసేన టీడీపీ కలిపి మీటింగ్లు పెట్టుకున్నారు. ఎక్కడైనా సవ్యంగా జరిగిందే? తన్నుకున్నారు, కుర్చీలు ఇసురుకున్నారు, కర్రలతో కొట్టుకున్నారు, బాదుకున్నారు. ఎందుకంటే అటువంటి పొత్తులు పెట్టుకొని పొత్తుల కాలకి దేనికి అవసరం అంటే పొత్తుల ప్యాకేజీ కోసం పవన్ కళ్యాణ్కి పొత్తులు కావాలా, టీడీపీకి దేనికి కావాలి? ఇప్పుడు మీరు ఈ మధ్యన చూస్తున్నారు లేదు, ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రాజమండ్రి జైలు నుండి బయటకు వచ్చారో అప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరు సమావేశాలు, సభలు ఏమి కనిపించట్లేదు మనకి. ఈ నారా చంద్రబాబు నాయుడు జైల్లో ఉండేటప్పుడు మాత్రం మనకి ఇవన్నీ కనిపించినాయి. ఎందుకు? నారా చంద్రబాబు నాయుడు గారు కానీ శాశ్వతంగా బెయిల్ రాకుండా, ఎందుకని బెయిల్ అలాగ వచ్చిందండి, నాకు జబ్బులు ఉన్నాయి, నా జ్వరాలు ఉన్నాయి, నాకు అది ఉంది ఇది ఉందని చెప్పుకోవటం వల్ల బెయిల్ వచ్చింది. ఈ బెయిల్ వచ్చిన కారణంగా అతను బెయిల్ రాకపోతే ఏమవుద్ది అనుకున్నాడు? నా కొడుకు దద్దమ్మ, నా కొడుకు పప్పు, నా కొడుకు దేని పనికిరాడు, వీళ్ళందరూ సోకాల్డ్ అచ్చెన్నాయుడు కానీ, సోకాల్డ్ ఈ నిమ్మకాయల చినరాజప్ప కానీ వీళ్ళందరూ తొక్కేస్తారు నా కొడుకుని. మాకు రాజకీయంగా ఒక రకమైనటువంటి పలుకుబడి ఉండదు, రాజకీయంగా మాకు ఒక ఉనికి ఉండదు, నా కొడుకు ఎందుకు పనికిరానోడు. దీన్ని మనం అధిగమించాలంటే పవన్ కళ్యాణ్ లాంటి పక్కన పెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్కి ఏంటి కావాలి? ప్యాకేజీ కావాలి, డబ్బులు కావాలి. ఈ అమౌంట్ ఇస్తే మనతో సపోర్టివ్గా ఉంటాడు, నేను జైల్లో ఉన్నా ఈయనేదో నడిపించవచ్చు, ఎందుకంటే బాలకృష్ణ కూడా అంత బెబ్బెబ్బే కనుక ఇంకా జరిగేదేమి ఉండదు అనేసి అని ఇతను ఏం చేసుకున్నాడు, పొత్తులు పెట్టుకున్నాడు పాపము. కానీ జైలు నుండి వచ్చేసరికి ఏమైంది? పవన్ కళ్యాణ్ మళ్ళీ పక్కన పెట్టడం జరిగింది. ఇదంతా ఎలాగంటే ఇది ప్యాకేజీ ఇచ్చేసి రాజకీయం చేస్తాము, ప్రజలు పరిపాలిస్తామంటే జనాలు అందరూ తెలివైన వాళ్ళండి. ఇప్పుడు జన సైనిక సోదరులు కూడా గ్రహించాలా ఏంటి,
అసలు పవన్ కళ్యాణ్ తీసుకున్న డెసిషన్స్ ఏంటి, పవన్ కళ్యాణ్ ఏ విధంగా రాజకీయంగా ముందుకెళ్తున్నాడు, మనం ఏ విధంగా డెవలప్ అవుతాం అన్నది మన జన సైనికులు కుర్రోళ్ళు కూడా గ్రహించాలి. ఎందుకంటే యూత్ డెవలప్మెంట్స్ ఎప్పుడు కనిపిస్తాయి? ఇప్పుడు పంచాయతీ సర్పంచ్గా జాయిన్ అయినాడు, వార్డు మెంబర్గా జాయిన్ అయినాడు, అలా గ్రాడ్యువల్గా ఒక ఎమ్మెల్యే స్థాయికి ఇంకేదో స్థాయికి పెరుగుతూ ఉంటాడు. కానీ వీళ్ళు జెండాలు మారుస్తూ ఉంటే ఆడి జెండా ఈడి జెండా మోసుకుంటూ వెళ్తే ఈ సొంత జెండా మనం ఎప్పుడు మోస్తాము, మనం ఎప్పుడు అధికారంలోకి వెళ్తాం చెప్పండి? ఇప్పుడు ఇదే ప్రజారాజ్యం మనం చూసుకున్నట్లయితే చిరంజీవి గారు అధికారంలోకి వద్దామని ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు నిజంగా అతనే కానీ అలా కంటిన్యూగా ఉండిపోయి ఒక స్టాండ్ తీసుకుని ఉండిపోతే ఈరోజు ప్రత్యామ్నాయం మంచి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి ఇది ఇచ్చే అంటే పోటీ ఇచ్చే పార్టీ ప్రజారాజ్యం పార్టీ. అవును, ఇదే జనసేన పార్టీ పెట్టిన తర్వాత కూడా అదే స్టాండ్ తీసుకొని పొత్తులు కాకుండా స్ట్రాంగ్గా నిలబడి ఉంటే ఈరోజు వైసీపీకి ప్రత్యామ్నాయంగా వైసీపీకి ధీటుగా వాళ్ళు పోటీ ఇచ్చి ఉందరేమో. కానీ అదంతే రోజులు పోయినాయి. ఎందుకంటే జనాలు నమ్మట్లేదు, వాళ్ళ పొత్తులు కానీ ఈ పార్టీలు కానీ నమ్మే పరిస్థితులు లేరని చెప్పేసి ఈ ముఖం మీకు తెలియజేస్తున్నాను. మరి ఎలా ఉండిపోద్ది అంటే రాబోయే రోజుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడగొడతామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి వస్తామంటున్నారు. ఎలా చూసి పరిణామాన్ని? వాళ్ళు కలిసి వస్తారు. మేము అందరూ కలిసి వచ్చినాము. ఇప్పుడు అందరం మేము కలిసి వచ్చినాము. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతాం, వాళ్ళే కలిసి వస్తారు, వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. జగన్మోహన్ రెడ్డి మినిస్టర్ ఎందుకని మాకు నమ్మకము. ఒక్క సీటు కూడా రాని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నాడు. ఆ మాట ఆడికెళ్ళి ఎందుకు పోగొట్టినట్టుగా ఆడికెళ్ళాలి కదా. ఆడికెళ్ళకంటే ఇద్దరికి వెళ్ళి పోగొడతాడు. తొలిసారి గెలిచినాడు, ఇప్పుడు తెలంగాణలో డిపాజిట్ కాయలేదు, ఆంధ్రాలో అలాగే అవుతాడు, అందుకు అలాగే అవుతాడు. మరి ఎందుకని జగన్మోహన్ రెడ్డి జగన్ అంతు చూస్తా తొక్కిపెట్టి ఆ మాటలు నేను ఇప్పుడు ఎక్కువ మాట్లాడతాను. మాటలు నోటికేటోళ్ళు అయ్యా ఏం బాధలేదు, కానీ అతను చేసింది ఏమీ లేదు, చంద్రబాబుకి లేదు. మరి ఇక్కడ ఇచ్చాపురం నుంచి మన చిత్తూరు వరకు మేమే గెలుస్తాం అన్నాడు టీడీపీ జనసేన వాళ్ళు గెలుస్తారు. 25-20 సీట్లు వరకు వస్తాయి అయ్యా, 25-20 వస్తాయి, వాళ్ళు మినిస్టర్ అయిపోతారు. కడపలో జగన్మోహన్ రెడ్డి కూడా వాడగొడతాం. మరి నేను వాడగొట్టేస్తాను, నేను నిలబడి వాడగొట్టాను అచ్చిరెడ్డికి. కానీ మరి ఆ మాటలే. కానీ ఎవరు ఎమ్మెల్యే వాళ్ళు ఓడగొడతారు. జగన్ గారి ఎమ్మెల్యేలు పూర్తి 150 నుంచి 60 సీట్లు తగ్గవు. మాకు నమ్మకం ఉంది. అది ఎక్కడ పోటీ చేసినా మేము గెలుస్తాం అన్నారు వాళ్ళు గెలుస్తారు. మరి పోటీలో ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ సపోర్ట్ చేసినాడు, ఒక సీట్ వచ్చిందా, 3 జిల్లాలలో ఒక సీట్ అని వచ్చింది. అలాగే ఆంధ్రాలు కూడా అవుతాయ్యా. అందుకు మాటలు వస్తుంటాయి. సంపద పెట్టి పోటీ చేస్తాడు, పోటీ చేయలేకపోయాడు. సపోర్ట్ అన్నాడు, సపోర్ట్ ఒక ఎమ్మెల్యే గెలిచాడా, ఇటు సపోర్ట్ చేసింది గెలలే కదా. అదే పరిస్థితి ఆంధ్రాలు కూడా. మాట్లాడి కొంత మాటలకి పనులకి ఎక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి గారిని భయపడే సీట్లు కూడా రాజీనామా చేస్తారంటే ఎమ్మెల్యేలు. ఇతను పదవి నుంచి ఎమ్మెల్యే తీసి మనకు పదవి నేను ఇస్తాను, నీ వల్ల గెలలేరు, ప్రజల్లో ఎరమర్త వచ్చింది. నీకు తీస్తే అది పైయోడు వస్తాడు, అతను గెలుస్తాడు, మనకి పార్టీ పెరుగుతుంది అని అతను మంచి పని చేస్తున్నారు. కానీ అది తీసి తోసాడు వెళ్ళి జగన్ ఓడిపోతాడని చెప్పి ఎమ్మెల్యేలే రాజీనామా చేస్తున్నారని చెప్తున్నారు. మాటలు చేస్తారు, మాటలు. కానీ వాళ్ళ సీటు వెళ్ళాలి, వాళ్ళ సీట్నే ఉంటారు వాళ్ళు. రాజీనామా అంటే ఇతను మారుస్తున్నారు, కానీ ఎవరికి ఇబ్బంది అనేది లేదు. ఎమ్మెల్యేకి కానీ, ఎంపీకి కానీ, ప్రజలకు కానీ, ఓటర్కి కానీ మంచి సదుపాయాలు జరుగుతుంది చేస్తారు. నమ్మకం పూర్తి 150 నుంచి 60 సీట్లు గ్యారంటీ. జగన్ గారికి ఆ నమ్మకం ఉంది. సృష్టికి మూలం అమ్మ. మాతృత్వం ప్రతి స్త్రీ యొక్క కళ. సంతానలేమిలో దంపతులకు ఏర్పడే సమస్యలకు భారతదేశంలోని ద బెస్ట్ ఫెర్టిలిటీ హాస్పిటల్ 49. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.